నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా వంట మా ఇష్టం. ఈరోజు ఒక సీ ఫుడ్ స్పెషల్, అది కూడా మా ఫ్యామిలీస్ ఫేవరెట్ సొరపిడుపు చూపించబోతున్నాను. ఈ రెసిపీ కోసం నేను 1 కేజీ పాల సొరను తీసుకున్నాను. చూసారా చేప ఎంత ఫ్రెష్గా ఉందో. ముందుగా చేప ముక్కలు శుభ్రం చేసి ఒక కడాయిలో వేసి కాస్త పసుపు కొన్ని నీళ్లు వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. సొరచేప చాలా టెండర్, తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉడకబెట్టిన ముక్కల్ని తోలు తీసేసి వాటిలో నీరును బాగా పిండి ఆ పిడుపుని ఒక ప్లేట్లో వేయండి. సొరని ఇలా పొడి పొడిగా చేసుకుందాం. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటినన్నిటినీ బాగా మిక్స్ చేయండి. ప్యాన్ పెట్టి 2 చిన్న గరిటెల నూనె వేయండి. నేను నువ్వుల నూనె వాడుతున్నాను, మీరు ఏ నూనె అయినా వాడచ్చు. నూనె కాగాక 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మినపప్పు వేసి కలపండి. తర్వాత 2 టీ స్పూన్ల నల్ల మినపప్పు కూడా వేసి వేపండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొన్ని అల్లం ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి. ఇప్పుడు 50 గ్రాములు చిన్నగా తరిగిన వెల్లుల్లి వేసి వేపండి. సొరపిడుపుకి వెల్లుల్లి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. నేను ముందుగానే 2 పెద్ద ఉల్లిపాయల్ని కాస్త కరివేపాకుని సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి కూడా వేసి వేపుదాం. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేపండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న సొరపిడుపును కూడా వేసి బాగా వేపాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి తీస్తూ బాగా రోస్ట్ అయ్యే వరకు వేపాలి. సొరపిడుపు బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కాస్త కొత్తిమీర జల్లి గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇదండి మా వంట. ఈ సొరపిడుపుని వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది.
దీన్ని మిరియాల రసంతో తింటే ఇంకా బాగుంటుంది. ట్రై చేస్తారు కదూ? చేసి మీ రివ్యూస్ని కమెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా వంట మా ఇష్టం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.